చెవిగలవాడు ఆత్మ సంగతులతో చెప్పు మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. ఒకవేళ మనం దేవునితో కూడా ఎత్తబడిన వారమైతే, సిద్ధముగా ఉన్న వారమైతే, ప్రార్థనలో మెలకువగా ఉన్న వారమైతే దేవుడు మనకి ఏమిస్తాడంటే జీవవృక్ష ఫలములు. అంటే ఆ ఫలాలు, ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయంటే అవి జీవం అంటే ఏంటండి? లైఫ్, ఒక ఎటర్నల్ లైఫ్ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం చూస్తే రెండవ సంఘపు స్మరణలో ఉన్న సంఘము వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే 10వ వచనంలో, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మొదటిదేమో జీవవృక్ష ఫలములు అన్నాడు జయించిన వారికి. రెండవదేమో మరణము వరకు నమ్మకముగా ఉంటే ఏమిస్తాడంట? జీవ కిరీటం. అంటే అది కూడా లైఫ్ ఆఫ్ దేవుడు మనకి లైఫ్తో కూడింది కిరీటాన్ని అనుగ్రహించే దేవుడు. మూడవ సంఘాన్ని మనం చూస్తే 12వ వచనము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మొదటిది ఏంటిదండి? జయించిన వానికి జీవవృక్ష ఫలము. రెండవది మరణము వరకు నమ్మకముగా ఉండాలి. మూడవదేమో జయించువానికి ఏమిస్తాడంట? మరుగైన మన్నాను భుజింపడానికి దేవుడు మనకి ఇస్తాడు. 4వ సంఘంలో మనం చూస్తే తుయతైరలో ఉన్న సంఘమునకు మనం 27వ వచనంలో మనం చూస్తే, జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చేదను. ఏంటండి? జనముల మీద మనకి అధికారాన్ని అనుగ్రహించే. ఎప్పుడు ఇస్తాడండి జనముల మీద అధికారం? మొదటి లైన్ మనం చదివితే, అంతము వరకు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి. ఆయన క్రియలు కదా ఎలా చేయాలంట? అశ్రద్ధతో కాదు, జాగ్రత్తగా ఆయన క్రియలు, ఆయన ఈ లోకంలో చేసిన కార్యాలు జాగ్రత్తగా మనం చూస్తే ఆయన మనకి జనముల మీద అధికారం ఇచ్చేది. ఎన్ని అయ్యాయండి ఇప్పటికి? 4. 5వది మనం చూస్తే సార్దీస్లో ఉన్న సంఘం వారికి 5వ వచనం మనం చూద్దాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవ గ్రంథములో నుండి అతని పేరేమాత్రమును తుడువు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. చాలామందికి మనలో ఒక మంచి టాలెంట్ ఉందనుకోండి, మన పేరు ఎక్కడ ఉండాలి అనుకుంటాం? గిన్నిస్ బుక్లో, గిన్నిస్ రికార్డ్లో మన పేరు. అవన్నీ వ్యర్థమే. కానీ మన పేరు ఎక్కడ రాయబడాలండి? జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. ఆయనతో మనం ఉంటే, ఆయన కోసం మనం జీవిస్తే ఆయన మన పేరు జీవ గ్రంథంలో రాయనిస్తాడనమాట. 5వదిగా మనం చూస్తాం ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న వారికి ఏమని చెప్తున్నాడు అంటే 12వ వచనం, జయించువానిని నా తండ్రి ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. స్నేహి జయించువానిని ఎక్కడంట? దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఆఖరిగా లవోదికీయ సంఘము వారికి ఏం చెప్తున్నారంటే 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా ఉండాలండి? జయించే వారముగా ఉండాలి. దేవునిలో మనం సమస్తమును జయించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమును కూడా మనము జయించాలి. మనం జయించే లెక్కలో మనం ఉండాలి. ఆయన కొరకు సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండి ప్రార్థించి ఆయనను ఎదుర్కొనుటకు శక్తి గలవారమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.